ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుడు రాత్రికాలం అంతా కాపుదల కృప మన మీద అనుగ్రహించి ఇలా ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఆయనకి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపకై దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ఆమెన్. ప్రతి ఉదయం కూడా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉంటాము. దేవుడు ఒక్కొక్క రోజు మనకి ఆశీర్వాదకరంగా దీవెనలు ఇస్తూ మాట్లాడుతుంటారు. ఒక్కొక్క రోజు నిన్ను సరిచేసుకోమని దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుడు గద్దింపునకు నువ్వు లోబడితే కనుక నీవు తప్పకుండా ధన్యుడవు లేదా ధన్యురాలవని దేవుని వాక్యం ఈ ఉదయ కాలమే మనతో మాట్లాడుతుంది. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయమును చేయును, ఆయన చేతులే స్వస్థపరచునని, బాధల్లో నుండి ఆయన నేను విడిపించును, ఏ బాధ కలిగినను నీకు కీడు కలగకుండా దేవుడు తప్పించే దేవుడండి. ఎప్పుడు ఆయన గద్దింపునకు నీవు లోబడినప్పుడు, నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని నీవు జీవించకుండా దేవుడి గద్దింపునకు లోబడి నీవు జీవిస్తూ ఉంటే, నువ్వు యథార్థవంతుడివై దేవుణ్ణి జాగ్రత్తగా వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని నీవు బ్రతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడివై అర్థవంతుడివైన ఎడల, నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును దేవుడు వర్ధిల్లింపచేస్తారు. ప్రైజన్మా. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడి గద్దింపునకు నీవు లోబడు. నీ జీవితాన్ని నీకు ఇష్టం వచ్చినట్లు కాకుండా ఆయన చేతిలో నీ జీవితాన్ని పెడితే, ఆయన గద్దింపునకు నీవు లోబడితే, ఇదిగో ప్రతి మాట నుండి వచ్చు నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు కలగకుండా ఆయన నిన్ను చాటు చేయను. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకు భయం లేకుండా నీవు ఉండాలంటే దేవుని యొక్క గద్దింపునకు లోబడి పవిత్రుడివై యథార్థవంతుడివై ఉండిన ఎడల ఆయన తప్పకుండా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమునైనా నివసింపచేస్తారు, వర్ధిల్లింపచేస్తారు. హల్లెలూయా. నోటి మాటల చేత కలుగు ఏ నొప్పి కూడా ఆయన నీకు కలగకుండా ఆయన నిన్ను చాటు చేస్తారు. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడకుండా దేవుడు నీకు ధైర్యాన్ని అనుగ్రహిస్తారు. దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన గద్దింపునకు నీవు లోబడి ఆయన యందు భయభక్తులతో జీవించు. తప్పకుండా దేవుని యొక్క అద్భుతమైన కార్యములను నీవు పొందుకుంటావు. నీతో పాటు నీ నివాస స్థలమును కూడా దేవుడు వర్ధిల్లింపచేస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కలుగుని దేవా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయకాలమే నేను మీరు మాట్లాడుతున్నారు. ప్రవ్వా, మీరు గద్దించు మనుషుడు ధన్యుడని తండ్రి. నిజమే ప్రవ్వా, మీరు గద్దించకపోతేనైనా దేవా స్తోత్రం, మేము సరైన మార్గంలో మేము నడవలేము అయ్యా. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని మీరు సెలవిస్తున్నారు. ప్రవ్వా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నేను మీ గద్దింపుకు లోబడి మేము జీవించినట్లు మీరు సహాయం చేయండి. మీ ఆజ్ఞలకు లోబడి మేము జీవించినట్లు మీరు సహాయం చేయండి. మీ మాట ప్రకారం మా జీవితాలు జరుగునట్లు మీ కృపను అనుగ్రహించండి అయ్యా. మా నోటి మాటలు, హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలం మీ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన కాపుదల, కృప, ఆరోగ్యం, సమాధానాన్ని మీరు అనుగ్రహించండి. ప్రభువా, మీకు స్తోత్రము. బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని బలపరిచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ప్రభువా, మీకు స్తోత్రాలు. అప్పులతో బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, అనేకమైన సమస్యలతోనైనా, వేదనతోనైనా సమాధానం లేకుండా, ఇంక నిద్ర పడకుండా ఇబ్బంది పడుతున్న వారు ఎందరో ఉన్నారు. అటువంటి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ కృపలోనైనా వారికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి, వారికి ఉన్న బాధలన్నీ తొలగిపోయి తండ్రి, మీకు స్తోత్రం తండ్రి. వారి సమాధానంగా ఉండినట్లు నేను మీరు సహాయం చేయండి తండ్రి. ఇంకా ఏ బాధ కలిగినా నేను ఆ బాధ నుండి నేను నిన్ను విడిపిస్తాను. ఏ నోటి మాట చేత నీవు ఇబ్బంది పడకుండా నేను నిన్ను కాస్తానని మీరు మాట్లాడుతున్నారు కదా ప్రభువా, మీకు వందనాలు. ప్రళయము వచ్చిన నీవు భయపడకుండా నీవు ఉండేటట్లు నేను చూస్తానని మీరు మాట్లాడుతున్న దేవా, మీకు స్తోత్రం. నాయన, ఈ ఉదయకాలం ప్రళయం లాంటి సమస్యలతో నేను ఆ దేవా బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారి భయాలన్నింటినీ మీరు తొలగించినైనా వారి కుటుంబంలో మంచి శాంతిని, సమాధానాన్ని నేను మీరు అనుగ్రహించండి. ప్రభువా, పొలాలు లేని బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ కాపుదలను అనుగ్రహించండి అయ్యా. బాలింతల్ని, చంటి బిడ్డల్ని, స్కూల్కి వెళ్తున్న బిడ్డల్ని, యవ్వన బిడ్డల్ని నేను మీరు పట్టించుకోండి. వృద్ధుల్ని నేను మీరు కాపాడండి. ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరి యందు నేను దేవా స్తోత్రం, మీ కృపను నేను విస్తరింపచేయండి. ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో
జీవించినట్లు నేను మీకు సమయం ఇచ్చి నాయన వారి జీవితాలను నేను మీ చేతిలో పెడుతూ నేను మీ చిత్తానుసారంగా వారు జీవించినట్లు నేను మీరే సహాయం చేయండి తండ్రి. ఈరోజు నేను ప్రయత్నాలన్నిటిలో నేను మీరు తోడుగా ఉండండి. ఈరోజు ప్రయాణాలన్నిటిలో నేను మీరు తోడుగా ఉండండి. ఎవరు ఏ ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాలనైనా దేవా స్తోత్రంనైనా మంచిగా ఉండినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ మంచి విషయమే ఆసక్తి కలిగి జీవించినట్లు మీ కృపను అనుగ్రహించండి దేవా. మీకే వందనాలు 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 స్తోత్రములైనా. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరిపించుకున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన కాపుదల కృపనైనా మీరు అనుగ్రహించండి తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశాల మధ్య శాంతి సమాధానం కలిగినట్లు మీరు సహాయం చేయండి. రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్రాల మధ్య శాంతి సమాధానం ఉండినట్లు మీ కృపను అనుగ్రహించండి ప్రభా. దేశ వనరులను జ్ఞాపకం చేసుకోండి. వైద్య రంగాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆర్మీ నేవీ ఎయిర్పోర్ట్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ కొందనాలు స్తోత్రాలయంగా సేవ జరిగించుచున్న దేవ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సువార్తను చాటుతున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకే వందనాలు 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 స్తోత్రములు చెల్లించుకుంటూనైనా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునే వారికి కావాల్సిన కాపుదల కృపాన్ని గ్రహించండి. గృహాల కోసం లోన్ల కోసం ఎదురు చూస్తున్న వారు అందరూ ఉన్నారు. అట్టి వారిని ఒక్కసారి మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకే వందనాలు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇలా ప్రతిరోజు వాక్యం వింటున్న మీరు ఈ వాక్యం చేత ఒకవేళ బలపడుతుంటే మీ స్నేహితులకు మీ బంధువులు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వందనములు.